యాదవ కులదైవం కృష్ణుడు అంటున్నారు. అలాగే బంజారాల కులదైవం సేవలాల్ మహారాజ్ అంటున్నారు. ఈ విధంగా ఓ పోచమ్మ, మైసమ్మ, పెద్దమ్మ, ఎల్లమ్మ, సారళమ్మ, సమ్మక్క, జములమ్మ, జోగులాంబ, పైడమ్మ, వాసవి, మార్కండేయ ఇలా లెక్కకు మించి ఉంటారు. వీరంతా కులదైవాలు. పెద్ద కులాల దేవతలని ఇతరులు పూజించడం మొదలెట్టారు. ఉదాహరణ తీసుకుంటే సమ్మక్క సారళమ్మలను తీసుకుంటే మొదట కోయవారు పూజలు చేయడం మొదలుపెడితే రాను రాను కాలగమనంలో వరంగల్ ప్రజల్లో మెజారిటీ ఆ జాతరకు పోవడం జరుగుతూ ఉంది. ఎక్కడైతే ప్రజలు లక్షల్లో గుమికూడతారో అక్కడికి రాజకీయ నాయకులు సపరివార సమేతముగా వెళ్ళి పూజలు చేసేస్తారు. సో ఈ విధంగా మొదలవుతుంది. ఆఖరికి తిరుపతి బాలాజీకి సమ్మక్క సారళమ్మలకు బంధుత్వం కలిపేసి చీర సార ఇవ్వడం ఈ మధ్య మొదలెట్టారు. ఈ విధంగా కుల దైవాలు అందరి దైవాలుగా మన దేశంలో బహుదేవతారాధన జరుగుతూ ఉంది. ఆ మాటకొస్తే ఎస్తేరు కాలంలో కూడా ఆ విధంగానే జరిగింది. యూదులు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నప్పుడు అనేకులు యూదా మతంలో కలిసిపోయినట్టు ఎస్తేరు 8:17లో చూస్తాము. అండ్ మెనీ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ద ల్యాండ్ బికేమ్ జ్యూస్, ఫర్ ద ఫియర్ ఆఫ్ ద జ్యూస్ ఫెల్ అపాన్ దెమ్. మరియు దేశ జనులలో అనేకులు యూదుల మతము అవలంబించిరి. అలాగే రోమా చక్రవర్తి కాలంలో రోమన్ ఎంపరర్ కాన్స్టంటైన్ క్రైస్తవుడుగా మారినప్పుడు అనేక మంది ప్రజలు కూడా క్రైస్తవులుగా మారతారు. దే డోంట్ నో అబౌట్ లార్డ్ జీసస్ క్రైస్ట్, దే సింప్లీ ఫాలో ద కింగ్స్ అండ్ ద ఎంపరర్స్. ఈ విధంగా అనేక మంది నామకార్థ క్రైస్తవంలో ఉన్నారు. సో ఈ విధంగా మొదలవుతుంది.